ఆ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిపోయింది. చివరికి అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారా? రిక్వెస్ట్ల దశ దాటిపోయి ఇప్పుడు పోరాటాల మాటలు ఎందుకు వస్తున్నాయి? అధికారంలో ఉండి కూడా ఉనికి కోల్పోతున్నామన్నటువంటి బాధ ఏ జిల్లా టీడీపీ నాయకులకుంది? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చూద్దాం పదండి. కాకినాడ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామా అన్న డౌట్స్ వస్తున్నాయట వాళ్లకు. కూటమి పొత్తులో భాగంగా జిల్లాలో మెజారిటీ పదవులు జనసేన ఎగరేసుకుపోతోంది. జిల్లా నుంచి పార్టీలోనే సూపర్ సీనియర్స్ ఉన్నప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ తరపున ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత పదవులు ఆశించిన అందర్నీ పార్టీ అధిష్టానం హోల్డ్లో పెట్టింది. దాంతో మమ్మల్ని గుర్తించండి ప్లీజ్ అంటూ ఏడాదిగా తమ్ముళ్లు అర్జీలు పెట్టుకుంటే ఇప్పుడు మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ బతికి బట్టగట్టడం కష్టం అంటూ ఓపెన్ అయిపోయారు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. జిల్లాలో టీడీపీ ఉనికి రోజురోజుకి దిగజారిపోతోందని, ప్రభుత్వానికి కార్యకర్తలకు మధ్య గ్యాప్ వచ్చిందని క్లారిటీగా చెప్పేశారు ఆయన. ఒక జిల్లా అధ్యక్షుడు అయి ఉండి నవీన్ ఆ మాటలు అనడం ఒక ఎత్తైతే, ఇక్కడ కార్యకర్తలు అంటే ఎవరనేది క్వశ్చన్ మార్క్. పదవులు ఆశిస్తున్న వాళ్లా లేక పార్టీ కోసం పనిచేసే వాళ్లా అన్న చర్చ మొదలైంది. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ వ్యాఖ్యలతో తమకు పదవులు రాకపోతే ఎంతవరకైనా వెళ్తామని పార్టీకి ఇండికేషన్స్ ఇచ్చినట్లయిందని అంటున్నారు పరిశీలకులు. అంతేనా, ఒక అడుగు ముందుకేసి అందరూ సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కూడా క్లారిటీ ఇచ్చారు నవీన్. కార్యకర్తలను కాపాడుకోకపోతే వ్యవహారం గాడి తప్పుతుందంటూ అధిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉండి నేతలను సమన్వయం చేయాల్సింది పోయి తన సంగతి తేల్చాలని నవీన్ ఫైర్ అవుతున్నారన్న చర్చలు మొదలయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా పట్టుకోవడానికి ఎవరూ రాలేదని, పదవులు ఇచ్చే విషయంలో పార్టీ ఆ ప్రయారిటీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు నవీన్. వ్యవహారం శృతిమించితే ఆ తర్వాత రియాక్షన్స్ వేరేగా ఉంటాయంటూ కాకినాడ తమ్ముళ్లు కుంపటి రాజేస్తున్నారట. అన్నింటికీ మించి టీడీపీలో సూపర్ సీనియర్స్కి కూడా పదవులు రాకుండా జనసేనలో మాత్రం సబ్ జూనియర్స్కి సైతం రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట తమ్ముళ్లు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని అంటున్నారు. ప్రజలకు ఏం చెయ్యాలన్నా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తమకు సహకరించడం లేదని, ఎన్నికల్లో పనిచేయడానికే మేము పనికొస్తామా, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారా అంటూ బర్స్ట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి. ఈ పరిస్థితుల్లో కాకినాడ జిల్లా టీడీపీ నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. అసలు ఏంటి ఈ కర్మ అని చర్చించుకుంటున్నట్టు సమాచారం. పొత్తు అంటే పార్టీల బలాబలాలకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఉండాలే తప్ప ఇలా వన్ సైడెడ్గా ఒక జిల్లా మొత్తం మీద పార్టీని తాకట్టు పెడతారా అని తెగ ఫీల్ అయిపోతున్నారట టీడీపీ లీడర్స్. మీరు కూడా అలా సైలెంట్గా ఉంటే ఎలా? జిల్లాలో అసలు పార్టీకి ఓటింగ్ లేదన్నట్టుగా అధిష్టానం ప్రవర్తిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ సీనియర్స్ని కూడా నిలదీస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో మాకే దిక్కు లేదు, ఇక మీకేం చెప్పమంటారంటూ డోలు మద్దెల సామెతను గుర్తు చేసుకుంటున్నారట పెద్దోళ్లు. అసలు అధిష్టానం స్టాండ్ ఏంటో, స్ట్రాటజీ ఏంటో తమకే అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారట. ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళకి సైతం ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు అస్సలు రుచించడం లేదని అంటున్నారు. అందరిలో ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఎవరు ఏం మాట్లాడలేక మ్యూట్ మోడ్లో ఉన్నారట. అసలు తాము పనికిరాని వాళ్లమని, ఎమ్మెల్యేలుగా గెలిచింది కూడా జనసేన వల్లేనన్నట్టుగా పార్టీలోనే చర్చ జరుగుతోందంటూ కాకినాడ టీడీపీ నేతలు కుతకుతలాడిపోతున్నట్టు సమాచారం. జనసేన బరిలో ఉన్న దగ్గర కూడా తమ్ముళ్లు కమిట్మెంట్తో పనిచేయడం వల్లే గెలిచారన్న సంగతిని ఎందుకు గుర్తించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. రేపు నాయకులు ఎవరైనా తేడా నిర్ణయం తీసుకుంటే అందుకు మేం బాధ్యులం కాబోమని పార్టీ అధిష్టానమే కాకినాడ జిల్లాలో తెగేదాకా లాగుతోందని కుండబద్దలు కొట్టేస్తున్నారు ఇక్కడి నాయకులు. మొత్తంగా జిల్లా టీడీపీ నాయకుల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒక్కొక్కరు చేరుతుండడంతో ఆ లిస్ట్ పెరిగిపోతోంది. ఇలాగే కొనసాగితే పార్టీ ఉనికి ఉండదని, అవసరమైతే పోరాటాలకు సైతం సిద్ధమని హెచ్చరిస్తున్నారు టీడీపీ లీడర్స్. సున్నితమైన అంశం కావడంతో ఈ అంశాన్ని టీడీపీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.